అందరికీ నమస్కారం. నేను మీ మురళిని. ప్రశ్నించడం అంటే అమ్మాయిలను అశ్లీల వీడియోస్తో బ్లాక్మెయిల్ చేయడమేనా? ప్రశ్నిస్తున్నా అంటూ హిందూ దేవుళ్లను, పురాణ ఇతిహాసాలను అపహాస్యం చేయడమేనా? ఈ ప్రశ్న ఇక్కడితో ఆగదు. అంటే సమాజానికి చీడపురుగు అని ముద్ర వేయించుకోవడానిక? ఏమిటి రావణ ఫోన్లో అమ్మాయిల అశ్లీల వీడియోలు, వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నటువంటి చాంటింగ్లు, వాళ్ళని డబ్బులు డిమాండ్ చేసినటువంటి వాయిస్ రికార్డ్స్, ఇవన్నీ ఫోరెన్సిక్ నివేదికలో బయటపడ్డాయట. మరి ఈ విషయం బయటికి రాగానే యావత్ ప్రపంచం కూడా ఆశ్చర్యపోయింది. ఎందుకు అనంటే జోసెఫ్ రావణ్కి పవన్ కళ్యాణ్ అంటే పడదు, లేదు హిందూయిజం అంటే పడదు, లేదు సనాతన ధర్మం అంటే పడదు. ఇవే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలకు తెలిసింది. కానీ రావణ్ వెనుక పోలీసులు తవ్వినటువంటి ఈ నిధి నిక్షేపాలన్నింటినీ కూడా మనం చూస్తే రావణ్ ఫోన్లో ఎన్నో అశ్లీల వీడియోలు ఉన్నాయట. ఆ అశ్లీల వీడియోలు కూడా అమ్మాయిలని దగ్గరగా వెళ్ళి, అంటే అమ్మాయిలతో సఖ్యతగా ఉంటూ కరెక్ట్ అయిన సమయం చూసి వాళ్ళని అశ్లీల వీడియోలు చిత్రీకరించి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటూ ఫండ్ రైజింగ్ కింద, అంటే మనకి డబ్బులు ఎక్కడ వస్తాయి, ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తాయి అన్న ఆలోచనలతో జోసెఫ్ రావణ్ ఉండేవాడు అని అంటే యావత్ ప్రపంచం కూడా ఆశ్చర్యపోతుంది. ముఖ్యంగా జోసెఫ్ రావణ్పై కేసులు సంచలనం సృష్టిస్తున్నాయి కూడా. రాజకీయ ప్రముఖులతో పాటు హిందూ దేవుళ్లను కించపరుస్తూ ఆయన చేసిన కామెంట్స్ ప్రకంపనలు రేపాయి. దీన్ని ఏపీ పోలీస్ శాఖ చాలా సీరియస్గా తీసుకుంది. తాజాగా ఆయన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. మరి ఇదంతా మనకు తెలిసిందే. ఆ పాత వీడియోలు వెలుగులోకి వచ్చాయి, పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. యూట్యూబర్గా గతంలో ఆయన చాలా రకాల వీడియోలు చేశారు. ప్రధానంగా హిందూ సాంప్రదాయాల పాటు దేవుళ్ళను టార్గెట్ చేసుకున్నారు. ఆ వీడియోలు బయటకు రావడంతో పోలీస్ శాఖ కాస్త ఉక్కుపాదం మోపిందే అని చెప్పుకోవాలి. వరుసగా ఆయనపై కేసులు నమోదవుతున్నాయి. అదే సమయంలో ఆయనపై లోతైన విచారణ కొనసాగుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని తిట్టారు. ప్రజలందరూ ఏమనుకున్నారంటే పవన్ కళ్యాణ్ రావణ్ణి ఎదుర్కోలేక కేసులు పెట్టి జైలుకి పంపించారు. మళ్ళీ జడ్జి గారు బెయిల్ ఇచ్చారు. మరలా పిఠాపురం బెయిల్ నుంచి సర్పవరం పోలీస్ స్టేషన్లో బెయిల్ వచ్చింది. అక్కడి నుంచి తుని, అక్కడి నుంచి మచిలీపట్నం, అక్కడి నుంచి గన్నవరం, ఎక్కడికి వెళ్ళినా బెయిల్ వస్తుంది. అసలు సిగ్గు శరం లేదా ఈ జనసేన నాయకులకి? అదేంట్రా, అక్కడ జడ్జి గారు ఏమో అరే ఇది బెయిల్ ఇవ్వని సెక్షన్లో ఏం పెట్టలేదు, వీళ్ళు బెయిల్ ఇచ్చేసే సెక్షన్లే అని బెయిల్ ఇస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ ఎందుకు వరుసగా కోర్టులు తిప్పుతున్నాడు అని అందరూ అనుకునేవారు. ఇది పవన్ కళ్యాణ్ గారికి అక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులకు ఏ విధమైన సంబంధం లేదు. ముఖ్యంగా రావణ్ ఇట్లాంటి మాటలతో తను వైరల్ అయ్యేసరికి పోలీసులకి కాస్త తెలుస్తుంది కదా, వాళ్ళకి కూడా అసలు ఈ అబ్బాయి ఎందుకు ఇలా చేస్తున్నాడు, తన వెనక ఎవరున్నారు, ఎవరు చేయిస్తున్నారు, అసలు దీని కథ ఏంటి అనేది మొత్తం అంతా వాళ్ళు తవ్వడం వాళ్ళకి తెలుసు కదా. వాళ్ళ పనే అది, వాళ్ళ డ్యూటీయే అది. అందుకనే పోలీసులతో కానీ లేదా లాయర్లతో కానీ లేదా డాక్టర్లతో కానీ చాలా సఖ్యతగా, గౌరవంగా, వినయంగా ఏది దాచకుండా చెప్పాలి అని పెద్దలు అంటూ ఉంటారు. ఎందుకనంటే అలా దాస్తే మనకే ఇబ్బంది. ముఖ్యంగా ఆ రోజు పోలీస్ శాఖను కూడా హెచ్చరించాడు రావణ్. పోలీసులు గుర్తుపెట్టుకోండి, చెప్పండి, మాకు భయం ఏమీ లేదు. ఒక రకరకాలుగా ఏంటి అనంటే ఒక వేదిక ఎక్కేసరికి తనకు ఒక విధమైన పూనకం వచ్చి సనాతన ధర్మాన్ని తిట్టేస్తాడు, పవన్ కళ్యాణ్ గారిని తిట్టేస్తాడు, అక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తిట్టేస్తాడు, మరి అతను ఎవరు రాధా మనోహర్ దాస్ అతన్ని తిట్టేస్తాడు. ఇట్లా తిట్టేయడంతో పాపం ఒక్కసారి బుక్ అయిపోయాడు. మరి పోలీసులు ఊరుకుంటారా? మొత్తం వెనకాల ఉన్న నిధి నిక్షేపాలన్నీ తవ్వుతున్నారు. మరి దీనిపై పోలీస్ శాఖ ఉక్కుపాదం కూడా మోపింది. వరుసగా ఆయనపై కేసులు నమోదవుతున్నాయి. అదే సమయంలో ఆయన లోతైన విచారణ పోలీసులు మొదలుపెట్టారు. మతోన్మాద శక్తులతో పాటు జాతీయ స్థాయి కుట్ర ఉందన్న అనుమానాలు పోలీసుల దర్యాప్తులో తేలుతున్నాయట. కళ్ళు బైర్లు కమ్మేలా నిజాలు వెలుగు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. మరి ఇక్కడ అసలైన విషయాలు తాజాగా జోసెఫ్ రావణ్కి చెందిన సెల్ ఫోన్లో అశ్లీల వీడియోలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తుంది. ఈ నెల 1న ఆయన అరెస్ట్ అయిపోయారు. ఆ సమయంలో ఫోన్ తీసుకున్నటువంటి పోలీసులు మరి కీలక సమాచారం ఉందని తెలుసుకున్నారు. అయితే అప్పటికే రావణ్ తెలివిగా తన ఫోన్లో వీడియోలన్నింటినీ కూడా డిలీట్ చేసేసారట. అలా డిలీట్ చేసిన డేటా కోసం ఫోన్ ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు పోలీసులు. ఆ ల్యాబ్ నుంచి వచ్చిన నివేదిక షాకింగ్ అని అనిపిస్తుందట. అది ఏంటయ్యా అంటే సుదీర్ఘ కాలం పాటు అమ్మాయిలను రిలేషన్షిప్లో ఉన్నట్లు నటించి ఆపై ప్లాన్ ప్రకారం మహిళలతో శృంగార కార్యక్రమాలు నిర్వహించి వాటిని వీడియోలుగా రికార్డులు చేసినట్టు తెలిసింది. అంతేకాదు ఆ అశ్లీల వీడియోలని ఆయుధంగా మార్చుకుని
సదరు బాధితులను లైంగికంగా మానసికంగా లొంగదీసుకొని తీవ్రమైన బ్లాక్ మెయిలింగ్కు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో బలమైన ఎవిడెన్స్లు దొరికాయంటున్నారు. ఇక అమాయకులను యువతులను టార్గెట్ చేసుకుని వారితో అసభ్యకరంగా ప్రవర్తించడం, ఏకాంతంగా ఉన్న సమయంలో ఫోటోలు వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసినట్లు సమాచారం అయితే ఉందని అంటున్నారు. మరి ఇప్పుడు ఈ కేసులో మరొక కోణం దొరికింది అని అంటున్నారు పోలీసులు. రావణ్ బారిన పడిన బాధితులు ఎంతమంది ఉన్నారన్న కోణంలో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారట. డేటా ఆధారంగా ఇంచుమించు 9 నుంచి 10 మంది అమ్మాయిలు గుర్తించారట. ఈ కేటగాడి ట్రాప్లో పడి తీవ్రమైన వేధింపులకు గురైన ఆయా బాధితుల వివరాలు పోలీసులు చాలా గోప్యంగా ఉంచారట. మరి మహిళల వ్యక్తిగత భద్రత గౌరవానికి భంగం కలుగుతుంది కదండి. మరి వారి నుంచి అధికారికంగా స్టేట్మెంట్లను రికార్డ్ చేసేందుకు పోలీసు యంత్రాంగం కూడా ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. దీంతో ఆ 10 మందిని సంప్రదించినట్టు జరిగిన విషయాలను క్లుప్తంగా విచారణ జరిపి మరింత కఠినమైన కేసులు జోసెఫ్ రావణ్పై మోపే అవకాశం ఉందని అంటున్నారు. ఇందులో నిజాలు ఎంతవరకు ఉన్నాయనేది మనం పక్కన పెడితే, ఎప్పుడూ కూడా ఎగిరెగిరి పడితే అది సమాజం హర్షించదు. ఇప్పుడు రావణాసురుడికి రాముడు అంటే నచ్చడు, కృష్ణుడికి కంసుడు అంటే నచ్చడు, ఇట్లా చెప్పుకుంటూ పోతే దేవుళ్ళే నచ్చలేదు కదా. ముఖ్యంగా ఈ రావణకి కూడా రాముడు నచ్చలేదు కదా. అంటే అందరూ కూడా నచ్చాలని లేదు. అలాగే ఈ రావణు కూడా అందరికీ నచ్చాలని లేదు. ఇతను ఎగిరెగిరి పడే తీరు చూస్తూ ఉంటే మీరు ఒకసారి ఆ ప్రశ్న ఛానల్లోకి వెళ్ళండి. ఏమీ తెలియనోడు కూడా ఆ వీడియో చూస్తే ఏంట్రా ఏంటి ఈ ఎక్స్ట్రాలు, ఏంటి ఇన్ని ఎక్స్ట్రాలు వీడికి అవసరమా అని అనుకుంటారు. కానీ రావణకి ఒత్తాసు పలికే వాళ్ళు ఎవరున్నారయ్యా అంటే ఒకే ఒక్కడు, అది కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ, దాంతోపాటు ప్రకాష్ రాజు గారు, వీళ్ళిద్దరే రావణ్కి ఒత్తాసు పలికేవాడు. మరి వైసీపీ పార్టీ రావణ్కి ఒత్తాసు పలికినట్టు పలికి ఇవన్నీ బయటికి ఒకటి వచ్చేసరికి మళ్ళీ యూటర్న్ తీసుకున్నారు. మీరు గమనించారో లేదో, 2 రోజుల క్రితం పెద్దిరెడ్డి వైసీపీ పార్టీకి చెందినవాడు కాదు రావణ్, ఎవడో మనకు తెలీదు, అసలు మా పార్టీ వాడు కానీ కాదు, అసలు మా పార్టీకి అతనికి మాకు ఏ సంబంధం లేదు, గప్చిప్ గోరింతాక్ అని చెప్పేశారు. అంటే కూటమి ప్రభుత్వం మీద బురద చల్లాలి అని అంటే ఎదుటి వ్యక్తి ఎవడు, అతను చేసిన పనులేంటి, ఎలాంటి పనులు చేసేయడం వల్ల అతను జైలుకి వెళ్ళాడు, ఇలాంటి పనులు చేయడం వల్ల జైలుకి వెళ్ళాడు కాబట్టి ఇతను మనం సపోర్ట్ ఇవ్వచ్చా లేదా, ఇటువంటి ఏమీ ఆలోచించుకునే పని లేదు. వెంటనే కూటమి ప్రభుత్వం మీద అలా పేడ విసిరేసి ఇదిగో ఇట్లాంటి వాళ్ళతో అంటకాగడం. దీని వలన వైసీపీ పార్టీకి డ్యామేజ్ తప్ప మంచి ఎక్కడా జరగట్లేదు. మరి అదే వైసీపీ పార్టీ గమనించుకుంటుందో లేదో. ఇక నెక్స్ట్ ప్రకాష్ రాజు గారు తెర మీద చూస్తే అతను ఒక మంచి యాక్టర్, అందరికీ తెలుసు. కానీ నిజ జీవితంలో ఇంత దౌర్భాగ్యుడు ఉన్నాడా అని అనిపిస్తుంది. ఉగ్రవాదులకు ఒత్తాసు పలుకుతారు, నక్సలైట్లకు ఒత్తాసు పలుకుతారు, దేశద్రోహులకి ఒత్తాసు పలుకుతారు. మరి వీళ్ళ ఎజెండా ఏంటో ఎవరికీ తెలియదు. అసలు వీళ్ళ ఉద్దేశం ఏంటో కూడా ఎవరికీ తెలియదు. ముఖ్యంగా భారతదేశంలో ఉంటూ భారతదేశాన్ని గౌరవిస్తున్నామని చెప్పి భారతదేశంలో ఉన్న హిందువులను మరి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ వాళ్ళని కించపరుస్తూ వీళ్ళ పైశాచిక ఆనందం ఏంటో తెలియదు. అందుకని ఇప్పుడు దేవుడు అనేవాడు కర్మ ది రిటర్న్స్, మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది కర్మ. ఇప్పుడు మనం ఏదైతే చేసామో అది మన దగ్గరకు వస్తుంది అని అంటారు. అంటే ఒక బాల్ లెక్క అనమాట. ఒక బాల్ని గోడకేసి కొడితే ఆ బాల్ ఎలాగైతే ఎంత స్పీడ్గా వెనక్కి వస్తుందో ఈ కలియుగంలో కూడా కర్మ అనేది అంత స్పీడ్గా వెనక్కి వస్తుంది అన్న మాటలు పెద్దల దగ్గర నుంచి మనం వింటూ ఉంటాం. అందుకనే పోలీసులు ఈ 10 మంది అమ్మాయిల దగ్గర మరి విచారణ జరిపి వాళ్ళ స్టేట్మెంట్లు రికార్డ్ చేయాలి అన్న ఆలోచనలో ఉన్నారట. ఇప్పటికే కఠినమైన చట్టం కింద రావణ్ మీద కేసులు నమోదు చేశారు. మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేసేలా, సాయుధ తిరుగుబాటును ప్రోత్సహించేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదుతో రావణ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక దేశ సార్వభౌమాధికారం, ఐక్యత, సమగ్రతకు భంగం కలిగిస్తూ దేశద్రోహానికి పాల్పడ్డారని పలు సెక్షన్ల కింద కూడా చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం ఉపా సెక్షన్ల కింద అభియోగాలు మోపారని మీ అందరికీ తెలుసు. అయితే కోర్టులో హాజరుపరచగా ఈ నెల 18 వరకు రిమాండ్ కూడా విధించారు. ఇప్పుడు కొత్తగా అమాయక యువతులను టార్గెట్ చేసి అశ్లీలంగా ప్రవర్తించారన్న ఆరోపణలపై అదనపు సెక్షన్లు నమోదు చేసే ఛాన్స్ కనిపిస్తుందట. ఈ తాజా ఫోరెన్సిక్ రిపోర్ట్ మరిన్ని చిక్కులు తెచ్చిపెట్టనుంది రావణ్కి. బాధితుల నుంచి ఫిర్యాదులు సేకరించిన అనంతరం మహిళలపై లైంగిక వేధింపులు, ఐటీ యాక్ట్, బ్లాక్మెయిలింగ్ సెక్షన్ల కింద అదనపు క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు పోలీసులు చట్టపరమైన చర్యలు ముమ్మరం చేశారు. ఇక సోషల్ మీడియాలో నీతులు చెప్పే వ్యక్తి వెనుక ఉన్న ఈ చీకటి భాగోతం బయటపడడంతో తెలుగు రాష్ట్రాల్లో మరి తీవ్ర సంచలనమైన వార్తగా మిగిలిపోయింది. మరి బాబు చూస్తే ఒక ఎర్ర కండువా వేసుకుని ఆ ఎర్ర కండువాతో నల్లద్దాల కళ్ళజోడు పెట్టుకుని ఎవడైనా నా ముందు బలాదూర్, నాకు నేనే తోపు, నన్ను ఎవడైనా ఆపు అన్న చందాన తను చేసే వీడియోలు చూస్తూ ఉంటే అర్థమవుతుంది. అంటే డిప్యూటీ సీఎం ఎందుకు పని చేయడు,
సీఎం గారు ఎందుకు పనిచేయడు, నరేంద్ర మోడీ గారు ఎందుకు పనిచేయరు, ఎవరు ఎందుకు పనిచేయరు, ఈయన ఒక్కడే పనిచేస్తాడు. ఆ విధంగా ఉంటాయి ఆ వీడియోలన్నీ కూడా. ఇతను మెయిన్ దళిత క్రైస్తవుల గురించి మాట్లాడతాడు. ముఖ్యంగా ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలి. రిజర్వేషన్ల విషయానికి వస్తే దళిత క్రైస్తవులు, దళిత హిందువులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు దళిత హిందువులకి రిజర్వేషన్ అంతా వర్తిస్తుంది అని రాజ్యాంగంలో ఉన్నటువంటి మన అంబేద్కర్ గారు రాసినటువంటి సెక్షన్లలో, రాజ్యాంగంలో కొన్ని ఆర్టికల్స్లో ఈ విషయాలు బయటపడ్డాయి అన్నది రాజకీయ విశ్లేషకుల మాట. మరి దళిత క్రైస్తవులు ఏంటి అంటే మతం మారితే రిజర్వేషన్ వర్తించదు అని సుప్రీంకోర్టులే మనకు చెప్పాయి కదా, ఉన్నతమైన న్యాయస్థానమే చెప్పింది కదా. మరి ఇంక దేనికోసం పోరాడుతున్నట్టు అంటే ఒకే ఒక దానికోసం. హిందువులు అంటే పడదు, హిందువులు దేవుళ్ళు పడరు, డిప్యూటీ సీఎం పడ్డు, సనాతన ధర్మం పడదు, చంద్రబాబు నాయుడు గారు పడరు. మరి డబ్బులు రావాలి అని అంటే ఫండింగ్, ఇతను సర్వే అవ్వాలన్నా, ఇతను ఛానల్ సర్వే అవ్వాలన్నా ఫండింగ్ రావాలంటే ఎక్కడి నుంచి రావాలి? వస్తే వైసీపీ నుంచి రావాలి, లేదా ప్రకాష్ రాజ్ దగ్గర నుంచి రావాలి. ఆ విషయాలు కూడా ఒకటి కూడా బయటకు వస్తున్నాయి. మరి ఇప్పుడు వైసీపీ ఇంతలా వెనకేసుకురావడానికి గల కారణం ఏంటో, మరి ఫండింగ్ ఇస్తేనే కదా ఇంతలా వెనకేసుకురావాలి అన్న మాటలు రాజకీయ విశ్లేషకుల దగ్గర నుంచి వినబడుతుంది. మరి రాజకీయ విశ్లేషకులు కూడా వాళ్ళు డంకా మీద దెబ్బేసి మరీ చెప్తున్నారు. ఏంటి అనంటే రావణ్ వెనక పక్కగా వైసీపీ పార్టీ ఉంది, అలాగే ప్రకాష్ రాజ్ కూడా ఉన్నారు. మరి వీళ్ళందరూ ఉండే కదా నడిపిస్తున్నారు, ఇప్పటికి కూడా మీకు ఎవరికి తెలియదా అని వాళ్ళు ఎదుటి వాళ్ళని ప్రశ్నిస్తున్నారు. మరి రావణ్ వెనక వైసీపీ ఉందో, లేదా ఇంకే ఇతర శక్తులు ఉన్నాయో, ప్రకాష్ రాజ్ వెనక ఇంకే ఇతర శక్తులు ఉన్నాయో, వీటన్నిటిని కూడా పోలీసులు తవ్వి వెలుగులోకి తీసుకురావడానికి వాళ్ళ పని ముమ్మరం చేశారు. మరికొద్ది రోజుల్లో అన్ని విషయాలు బయటకు వస్తాయని అంటున్నారు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.